హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 7 థ్రిల్లర్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 ఇమాజినరీ, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ మూవీ ఈ రోజే ఓటీటీలోకి వచ్చేసింది. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. సౌండ్ ఆ బీజిఎం ఉంటుంది భయ్యా, దంచి కొట్టారు. మీరు కూడా పెద్దగా సౌండ్ పెట్టుకొని చూడండి, దడ్డలాడిపోతుంది. అలా అని ఓ భయంకరంగా భయపెట్టలేదు, జస్ట్ రొటీన్ హారర్ మూవీనే. వితౌట్ స్పాయిలర్స్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఒక ఇంటికి షిఫ్ట్ అవుతారు. ఆ ఫ్యామిలీలో ఒక పాపకి అక్కడ ఒక టెడ్డీ బేర్ దొరుకుతుంది. మరి ఆ టెడ్డీ బేర్ వల్ల మూవీ టోన్ ఎలా మారిందనేదే ప్లాట్. రొటీన్ స్టోరీనే కానీ చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి ఇంట్రెస్టింగ్ గానే తీసుకెళ్లారు. తెలుగు డబ్బింగ్ అయితే సూపర్, ఆ విజువల్స్ కూడా అదిరిపోయాయి. మూవీ డ్యూరేషన్ చిన్నదే, జస్ట్ 2 hours లోపే ఉంటుంది. సో ఒక చిన్న సిట్టింగ్ లో లేపేయచ్చు. ప్రైమ్ లో ఉంది, మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు అని నేను అనను. హ్యాపీగా చూసేయండి. లిస్ట్లో నెంబర్ 2 బెంగళూరు డేస్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. అసలు రానా సమంత కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేశారని చాలా మందికి తెలియదు. ఎందుకలా అంటే యాక్చువల్లీ ఈ మూవీ 2014లో మలయాళంలో దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాసిల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీని అదే టైంలో తమిళ్లో రీమేక్ చేశారు. అయితే తమిళ్లో సమంత, రానా, ఆర్య, శ్రీదివ్య యాక్ట్ చేశారు. దాన్ని 8 years తర్వాత అంటే ఇప్పుడు రీసెంట్ గా తెలుగులో డబ్ చేసి ఈ వీక్ లోనే ప్రైమ్ లో రిలీజ్ చేశారు. ఇది ఒక కాలేజ్ లవ్ స్టోరీ. జస్ట్ 8 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ అయి 150 కోట్లకు పైగా కొల్లగొట్టిందంటే ఇక దీంట్లో ఎంత మ్యాటర్ ఉందో, ఎంత తోపు మూవీనో మీరు అర్థం చేసుకోవాలి. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, అస్సలంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్లా నెంబర్ 3 గార్గి, తెలుగు. యాక్చువల్లీ ఈ మూవీలో సాయి పల్లవికి రీసెంట్ గా 70వ నేషనల్ అవార్డ్స్ తినకి రాకుండా తిరులో నిత్యామినకు ఇచ్చినందుకు సాయి పల్లవి ఫ్యాన్స్ చాలా అంటే చాలా హర్ట్ అయ్యారు. ఇందులో సాయి పల్లవి ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. అయితే 9 years అమ్మాయి రేప్ కేసులో భాగంగా సాయి పల్లవి ఫాదర్ ని అరెస్ట్ చేశారు. మరి తప్పుడు కేసులో అరెస్ట్ చేసినందుకు తండ్రిని బయటకు తీసుకురావడానికి గార్గి ఏం చేసింది అనేదే ప్లాట్. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్. ఇదొక బరువైన కోర్ట్ డ్రామా. వకీల్ సాబ్ మూవీలో లాగా మాస్ కోర్ట్ డ్రామా కాదు ఇది. ఓ ఎమోషనల్ డ్రామాతో మన హృదయాన్ని పిండేసే మూవీ ఇది. రీసెంట్ గా కోల్కతా కేసు జరిగింది కదా, అప్పుడే ఈ మూవీని మీకు సజెస్ట్ చేయాలని అనిపించింది. స్టోరీ, క్లైమాక్స్, సాయి పల్లవి అన్ని కిరాక్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, పక్కాగా చూడండి. లిస్ట్ లో నెంబర్ 4 ఉదయలా రైల్వే స్టేషన్, తెలుగు. ఇదొక అండర్ రేటెడ్ మూవీ. అప్పట్లో చాలా మంది మిస్ అయ్యారు. ఇదొక రా అండ్ బోల్డ్ గా ఉండే క్రైమ్ థ్రిల్లర్. ఒక ఊర్లో వరుసగా మర్డర్స్. అది కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఫస్ట్ నైట్ అయిన తర్వాత ఒక సైకో గాడు చంపేస్తూ ఉంటాడు. మరి గా సైకో గాడు ఎవడు? ఆ ఊర్లో ట్రైనింగ్ కి వచ్చిన కొత్త పోలీసు వాడిని కనిపెట్టాడా? వాడితో పాటు చూసే మనం కూడా కనిపెట్టామా లేదా అనేదే ప్లాట్. ఈ మూవీకి పెద్ద ప్లస్ ఏంటంటే సినిమా డ్యూరేషన్ బ్రో, జస్ట్ 1.5 hours మాత్రమే. సో అవలీలగా అట్లా లేపేయచ్చు. ఇక హెబ్బా పటేల్ అయితే అబ్బా పటేల్ అనేలా తన యాక్టింగ్ తో కుమ్మి అవతల పడేసింది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొద్దిగా బోల్డ్ సీన్స్ ఉంటాయి. పిల్లలతో వద్దు కానీ పెద్దవాళ్ళు మీరు ఓకే, మీ ఇష్టం. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక లింక్ ఫస్ట్ కామెడీగా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 5 లోకి చెల్లె, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ మూవీ. నాకు తెలిసి ఇలాంటి ఒక సబ్జెక్ట్ తో ఇంతవరకు ఏ మూవీ రాలేదు. ఒక ఊరు, ఆ ఊర్లో చాలా మూఢనమ్మకాలు. అలాంటి ఊర్లో ఒక పాప 4 కాళ్ళు 4 చేతులతో పుడుతుంది. ఇక మహాలక్ష్మి దేవత పుట్టింది అని ఆ ఊర్లో వాళ్ళు ఏం చేశారు, చివరికి ఏమైంది అనేదే ప్లాట్. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్. మరీ తోపు మూవీ కాదు కానీ ఒక డిఫరెంట్ అటెంప్ట్ వల్ల వన్ టైం చూసేలా చేస్తుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 6 టెక్సాస్ చైన్సా మసక్రే, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఈ మూవీ ఫ్రాంచైజ్లు బోలెడ్ ఉంటాయి. అయితే రీసెంట్ గా 2022లో రిలీజ్ అయిన మూవీని తెలుగు డబ్బింగ్ అవైలబుల్ గా ఉంది. సింపుల్ స్టోరీనే బ్రో. ఒక సైకో గాడు, సైకో నా కొడుకువాడు, ఒకరి తర్వాత ఒకరిని సరదాకి అలా చంపేస్తూ ఉంటాడు. స్వగృహ ఆవకాయ పచ్చల్లాగా అందరినీ తొక్కు చేసి పడేస్తాడు. ఆ బ్రూటల్ కిల్లింగ్ చూస్తే దీని అమ్మ జై బాలయ్య దబిడి దిబిడి అనేలా ఉంటాయి. సో సెన్సిటివ్ పీపుల్ ఈ మూవీకి చాలా దూరంగా ఉండండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. లిస్ట్ లో నెంబర్ 7 మై డియర్ దొంగ, తెలుగు. ఈ మూవీని ఇప్పటికే మీలో చాలా మంది చూసే ఉంటారు. చూడని వాళ్ళు పక్కాగా చూడండి, హ్యాపీగా నవ్వుకోవచ్చు. మెయిన్ గా ఈ మూవీలో రాసిన మాటలు అయితే ఎక్సలెంట్. చిన్న మాటలే త్రివిక్రమ్ డైలాగ్స్ లాగా, మినీ త్రివిక్రమ్ శిష్యుడు లాగా పంచ డైలాగ్స్ అదిరిగొట్టేలా రాశారు ఎవరో గానీ. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. మన అభినవ్ ఇందులో టైటిల్ కి తగ్గట్టుగానే చిలిపి దొంగ. హీరోయిన్ ఇంటికి దొంగతనానికి వెళ్ళాక ఏం జరిగింది అనేది ప్లాట్. థ్రిల్లర్స్, హర్రర్స్, నరుకుడు గిరుకుడు మా వల్ల కాదు బ్రో.
బ్రో, జస్ట్ కామెడీ కోసం ఒక డీసెంట్ మూవీని అది ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూసే ఎంజాయ్ అయ్యే మూవీ కావాలనుకుంటే వాళ్ళు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఇది ఒక చిన్న బడ్జెట్ మూవీ, సో అక్కడక్కడ స్లోగా మూవ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది, బట్ వర్త్ వాచబుల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.